నా మొదటి కోరిక నెరవేరింది. స్వామి నెరవేర్చాడు. ఈ వారం వడ్డీ కాసుల ఆయనకి వడ్డీ ఇస్తున్నాను. 7 శనివారాలు పోయిన వారంతో అయిపోయినాయి. ఫస్ట్ నా కోరిక కూడా నెరవేరింది. ఈరోజు వడ్డీ ఇస్తున్నాను అన్నమాట స్వామికి. కొంతమందికి కొత్తగా పూజ చేసుకునే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్లో భయపడి చేసుకోలేకపోతున్నారు. నాకు కింద వచ్చిన కమెంట్ల ప్రకారంగా నేను మీకు ఇస్తున్న సమాధానాలు, నేను చేసుకున్న పూజ, నాకొచ్చిన పూజ ప్రకారంగానే నేను మనసారా స్వామిని కొలుచుకున్నాను. దాని ప్రకారంగానే నా కోరిక నెరవేరింది. నా చిన్న చిన్న చెల్లెళ్ళకి చిన్న చిన్న డౌట్స్ ఉండే కింద అక్క పూజ ఎట్లా చేయాలని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. కొత్త వాళ్ళ గురించి, తెలియని వాళ్ళ గురించి భయపడి చేసుకోకుండా ఆగిపోతున్న చిన్న చిన్న పిల్లల గురించి నేను చెప్తున్నా. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ దగ్గర అడిగి తెలుసుకున్న విశేషాలు చాలా ఉన్నాయన్నమాట. ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి కూడా పూజలన్నా, భక్తి అన్న దేవుని మీద చాలా పిచ్చి అన్నమాట నాకు కూడా. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేనేం పెద్ద పంతుల్ని కాదు. ఎందుకంటే ఇట్లాంటి వ్రతం చేసుకోవాలంటే పంతులు పక్కన కూర్చోవాల్సిందే అనుకుంటే ఇది చాలా పెద్ద వ్రతం అన్నమాట. అట్లా అందరికీ ఒక స్తోమత కూడా అనేది ఉండదు. కాబట్టి మనకున్నంతలో, మనకు నచ్చినంతగా, మనకు వచ్చిన పూజ మంచి భక్తి శ్రద్ధలతో చేసుకుంటే స్వామికి మనం కోరిక కోరింది ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట. ఇట్లాంటి హంగులు, ఆర్భాటాలు, పూజలు, వ్రతాలు, నోములు మనం బాగుండాలని చేసుకుంటామే కానీ మనం ఇచ్చేదల్లా దేవునికి ఒక్కటే, మనసులో స్థానం. మన మనసులో ఆ దేవుణ్ణి తప్పించి వేరేదొకటి లేకుండా నిరంతరం ధ్యానిస్తూ ఉండడమే మన పని. ఆయన పని ఆయన చేస్తాడు. ఇదొక్కటే చేసేది మనం నిరంతరం. మన మనసులో ఆ స్వామి నామము జపిస్తూ ధ్యానిస్తూ ఉండండి. ఇట్లాంటి వ్రతాలు, పూజలు, కొబ్బరికాయలు, నైవేద్యాలు, 7 శనివారాలు, 8 శనివారాలు, వడ్డీలు అన్నీ మనం సృష్టించుకొని మనం స్వామికి ప్రేమతో చేస్తున్నాము. స్వామి మీద మనం ప్రేమతో చేస్తున్నాము. కానీ ఫస్ట్ మనం చేయాల్సింది మనసులో ధ్యానము. ఆ ధ్యానం అనేది ఆ దేవుని పాదాల దగ్గర పెట్టి మంచి భక్తి, బుద్ధి, శ్రద్ధ మొత్తం ఆ భగవంతునికి అర్పించేస్తే ఆ దేవుడు మనకి ఇయ్యందంటూ ఏదీ లేదు. ఇదొక్కటి నేను గట్టిగా నమ్ముతాను. నేను ఎన్నో చేసిన పూజలు చిన్నగా ఉన్నప్పటి నుంచి. నాకు అడిగిన ప్రతి ఒక్కటి ఇచ్చిండు. కాకపోతే ఎట్లిచ్చిండు తెలుసా? మస్తు కష్టాలు పెట్టి దాన్ని విలువ అంటే ఏందో తెలిసొచ్చేదాకా అది నాకు ఇయ్యడు, నా చేతి దగ్గరికి రాదు. ఎందుకంటే అది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాని విలువ ఏందో మనకు తెలిసి రావాలి. అట్లా పూజ అనేది ప్రతి ఒక్కటి మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. కాకపోతే మన మనసు ఆయన పాదాల దగ్గర పెట్టడమే అదొక్కటే పూజ. ఇప్పటిదాకా అయితే భక్తి గురించి చెప్పిన కదా స్వామి మీద. ఇప్పుడు స్వామిని నమ్మి మనం చేసే పూజ మెయిన్ ఇంపార్టెంట్, కానీ సమయం అనేది కాదు. కుదిరిన వాళ్ళు పొద్దున చేయండి, కుదరని వాళ్ళు సాయంత్రం కూడా చేసుకోవచ్చు. నేను చేస్తున్న పూజ కూడా ఇప్పుడు సాయంత్రమే. నాకు కుదిరిన రోజు పొద్దున చేసిన, కుదరని రోజు సాయంత్రము చేసిన. అట్లా అని చెప్పి నాకు ఏ కష్టము రాలేదే. నాకు 7వ శనివారమే మంచిగా దర్శనం అయ్యింది. పిలిచి నాకు ఒక్క బాధ అనేది ఉండే, నేనున్న చుట్టుముట్టు ఏరియాలో నాకు వెంకటేశ్వర స్వామి గుడి లేదు. నేను ఫస్ట్ నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకోలేదు. కాకపోతే 7 వారాలు కంటిన్యూస్గా చేసుకున్నాను. నాకు ఏ అడ్డంకులు రాలేదు. మా స్వామి అయ్యప్ప స్వామి మాలలోనే ఉన్నాడు. అట్లా నాకు ఎట్లాంటి అడ్డంకు లేకుండా ఇంకా సాఫీగా నా 7 శనివారాలు సక్సెస్ఫుల్గా సాగిపోయినాయి అన్నమాట. ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. సాయంత్రం పూజ కుదిరిన వాళ్ళు, కుదరని వాళ్ళు మార్నింగ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక టైం అయినా చేసుకోవచ్చు. కాకపోతే నిరంతరం ఆ స్వామిని మనసులో ధ్యానిస్తూ జపిస్తూ ఉండండి. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు కదా, చూస్తున్నారు కదా పూజ. నా కోరికలు అయితే అన్నీ నెరవేరినాయి. నేను పెట్టుకుంది అయితే స్వామికి చాలా ఇష్టమైంది వడపప్పు పానకం. చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది. చలివిడి నువ్వుల లడ్డూలు. ఎందుకంటే శనివారం చేస్తాం కాబట్టి మనకి శని పీడల నుంచి విముక్తి కలగాలంటే నువ్వులు, లడ్డూలు, నల్ల నువ్వులు దొరికితే నల్ల నువ్వులు పెట్టుకోండి, లేదా తెల్ల నువ్వులు పెట్టుకోండి. 7 దీపాలు మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం అలంకరించుకొని ఆ స్వామికి భక్తి శ్రద్ధలతోని పూజించుకోవడమే. ఓం నమో వెంకటేశాయ. అన్ని రకాలు పెట్టి పూజించుకోవాలి అనుకుంటే పంతుల్ని కూర్చోబెట్టుకొని అన్నీ తెచ్చుకొని ఘనంగా పూజించుకోవచ్చు. స్వామివారికి తప్పేం లేదు కదా.
ఎవరి స్తోమత వారిది. పోయిన వారంతోనే అయిపోయినాయి అన్నమాట. పోయిన వారమే నా కోరిక ఒక్కటి నెరవేర్చేసిండు కూడా. 7వ శనివారం ఇట్లా పూజ చేసినో లేదు అప్పుడే ఫోన్ వచ్చింది. అప్పుడే ఆయన కొండకు బయలుదేరిన. నా ఫస్ట్ కోరిక, ఫస్ట్ నీ దర్శనానికి నన్ను రాని, చాలా రోజులైపోతుంది, కళ్ళతో చూసుకోక 4 గోడల మధ్యన చాలా అంటే చాలా కష్టాల మధ్యన పిచ్చిదాన్ని అయిపోతున్నా. ఒక్కసారి నీ దర్శనానికి రప్పించు స్వామి అంటూ దర్శనానికి రప్పించిండు. యాదగిరిగుట్ట దర్శనం అయింది అండ్ స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామియే ఆయన దర్శనం అయ్యింది. అసలు నిజంగా స్వామిని ఎంతసేపు కళ్ళతో చూసుకున్నానంటే అంతసేపు చూసుకున్నా. యాదగిరిగుట్ట దర్శనము అండ్ బంగారు శివలింగ దర్శనం చూస్తున్నారు కదా. ఇప్పుడు శివయ్యని వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని పక్క పక్కకే పెట్టుకొని పూజించుకున్నా కదా. వీళ్ళిద్దరి దర్శనం కూడా ఒక్కటే రోజు కావడం విశేషం అన్నమాట. నాకైతే బంగారు శివలింగ దర్శనం అయ్యింది, స్వర్ణగిరి దర్శనం అయింది అండ్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇంకొక రూపమే లక్ష్మీ నరసింహస్వామి రూపము, ఆయన దర్శనం అయింది ఫస్ట్. తర్వాత అక్కడికేనే శివయ్య దర్శనం అయింది, బంగారు శివలింగం, కొన్ని వేల శివలింగాల దర్శనం అయింది. నాకైతే ముక్కోటి దేవతలు ముక్కోటి దేవుళ్ళు అన్నమాట. అంటే సకల దేవతలు సకల దేవుళ్ళు దర్శనం అయ్యింది. ఇంకా నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. నా ఫస్ట్ కోరిక అయితే ఫస్ట్ సప్త శనివారాలలో 7వ వారమే నెరవేర్చిండు ఆ 7 కొండల వెంకన్న బాబు. ఇంకా నా కోరిక ముచ్చటగా 3 కోరికలు కోరిన ముడుపు కట్టినప్పుడు. ఆ 3 కోరికలలో అయితే ఒకటైతే ఆల్మోస్ట్గా నెరవేరిపోయింది దర్శనానికి. ఇంకొక కోరిక పెద్ద కోరిక అన్నమాట. స్వామి అది ఎప్పుడు నెరవేరుస్తారనేది అది స్వామికే వదిలేస్తున్నాను. ఎందుకంటే మనం అడిగినాం కానీ స్వామికి తెలుసు ఏది ఎప్పుడు మనకి ఎక్కడ ఇయ్యాలో అక్కడ ఇచ్చేస్తాడనమాట. అసలు సడన్ ఎక్స్పెక్ట్లలోనే దర్శనానికి పిలిచిండు. అనుకున్న కోరిక ఫస్ట్ కోరిక నెరవేరింది. నమో వెంకటేశాయ. ఇంకా నా స్వామిని చూసేయండి. ఇంకా ఎవరైనా పూజ చేసుకోవాలనుకుంటే చాలా ఇబ్బందుల వల్ల ఏమంటారు అట్లనే చేయాలి ఇట్లనే చేయాలని యూట్యూబ్లో ప్రతి ఒక్కరు పెట్టిన వీడియోలు చూసి అందరూ కన్ఫ్యూజే అయిపోతున్నారు. ఏది ఉన్నా ఏది లేకపోయినా భక్తి శ్రద్ధలతోని పూజించుకుంటే స్వామికి అది ఒక్కటే చాలు. స్వామి మన భక్తి చూస్తాడు, మన మనసు చూస్తాడు తప్పించి పూజలో మనం ఏమేమి పెట్టినాం పలహారాలు పువ్వులు పండ్లు స్వామి అన్నీ సృష్టించినవి మనం స్వామికి పెట్టి పూజించుకుంటున్నాం తప్పించి స్వామి నాకు ఇదే కావాలి నాకు ఇట్లనే పూజ కావాలి అని అంటే కూడా మనం చేయలేమన్నమాట. అందరూ చెప్పిన మాటలు విని కన్ఫ్యూజ్ కాకుండా మీకు నచ్చినట్టుగా మీకు పూజ వచ్చినట్టుగా భక్తితోటి మనసంతా ధ్యాస అంతా దేవునికి సమర్పించి ఆ దేవుని కాళ్ళ దగ్గర మన మనసు మన బుద్ధి అనేది ఆయన పాదాల దగ్గర పెట్టి పూజించుకున్నాం అనుకోండి అదొక్కటి చాలు. ఆ దేవుడు మన మనసు చూస్తాడు తప్పించి మనకి ఏం పెట్టిరు ఈరోజు పలహారం ఏం పెట్టిరు పూజ ఏం పెట్టిరు పువ్వులు ఏం పెట్టిరు అని చూడడు. ఎవరికి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఇదే పెట్టాలి ఇట్లనే చేయాలి 7 శనివారాలే చేయాలి 8 శనివారాలే చేయాలని ఎక్కడ కూడా రాసి పెట్టలేదన్నమాట. అసలు పెద్ద పెద్ద పంతుల ద్వారా కూడా నేనైతే కనుక్కున్నాను. అందరూ పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి స్వామికి దూరంగా ఉండకండి, స్వామిని కొలుచుకోండి. స్వామికి వడపప్పు పానకము ఇంకా చలివిడి దీపాలు అనమాట. ఇవే ఇవి మెయిన్ పెట్టుకొని ఉన్నాయా లేవా చూసుకొని పూజించుకోండి. చాలా అని నేను ఇదొకటే చెప్పదలుచుకున్నాను. ఇంకా చెలో బై బై. నా పూజ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా నాకైతే ఆల్రెడీ కలశం నుంచి పువ్వు పడింది, ఇదిగోండి నన్ను నెత్తిలో కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇచ్చేసిండు అప్పుడే. ఇంకా చెలో స్వామి దర్శనం చేసేసుకోండి. వీడియో చూసిన మీ అందరికీ కూడా అందరి కోరికలు నెరవేరాలి, అందరి కష్టాలు దూరం అయిపోవాలి. ఓం నమో వెంకటేశాయ. తండ్రి నాయన.